అలానే విశేషరావు కన్నప్ప సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందు ఉండబోతుంది. ఈ లోపుగానే ముంబై నుంచి రివ్యూ వచ్చేసింది. ముంబైలో ఉండేటువంటి కొంతమంది సినీ ప్రముఖులు ఈ సినిమాను చూసిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. వాటన్నిటిని క్రోడీకరించిన తర్వాత మీకు ఈ విశ్లేషణని అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ ప్రకారం ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కొంత మందకొడిగా నడుస్తూ ఉంది. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి సినిమా కొంచెం బాగుంది. ఎప్పుడైతే ప్రభాస్ ఎంట్రీ అయ్యారో మరో లెవెల్కి వెళ్ళిపోయింది ఈ సినిమా, మరో లెవెల్కి ఆ సినిమాని తీసుకెళ్లారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. దాదాపు 40 నిమిషాల పాటు ప్రభాస్ రోల్ రక్తి కట్టించింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అలాగే క్లైమాక్స్, కాంతారా సినిమాలో క్లైమాక్స్ని మించిన విధంగా ఈ సినిమా క్లైమాక్స్ ఉందని చెప్పి వాళ్ళ అభిప్రాయం. ఇక సినిమా ఆద్యంతము విష్ణు రోల్ ఏదైతే ఉందో ఆ రోలు పండించారు. ఆ రోల్కి విష్ణు తప్ప మరొకరు పనికిరారేమో, మరొకరు ఆ రోల్ని 100కు 100% పోషించలేరేమో అనేటువంటి అభిప్రాయం కలిగేలా దానికి న్యాయం చేశాడు తిన్నడు క్యారెక్టర్లు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మోహన్ లాల్ క్యారెక్టరు నెక్స్ట్ హైలైట్గా చెప్తూ ఉన్నారు. అక్షయ్ కుమార్ శివుడిగా అద్భుతంగా నటించారని చెప్తున్నారు. కాకపోతే సినిమాకు సంబంధించినటువంటి కొన్ని చోట్ల ఆ సినిమాకి సంబంధించినటువంటి హైప్కి తగిన విధంగా ఆ విలువల్ని కాపాడలేకపోయారు అనేటువంటి ఒక నెగిటివ్ కామెంట్ అయితే ఉంది. అంతకుమించి మిగతా సినిమాలో ఇక్కడ కాజల్ కానీ లేదంటే అక్షయ్ కుమార్ కానీ మోహన్ లాల్ కానీ మోహన్ బాబు గారి యాక్షన్ ఇంకా చెప్పవసరం లేదు. సరే, ఆయన యాక్షన్ గురించి ఆయన డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఇవన్నీ వెరసి చూస్తే బాంబే రిపోర్ట్ ప్రకారం ముంబై నుంచి అక్కడ చూసినటువంటి సినిమా ప్రముఖుల నుంచి వస్తున్నటువంటి సమాచారం అయితే ఈ సినిమా చూడదగిన సినిమా, ఖచ్చితంగా చూస్తారు. హిందూ భక్తులు అందరూ కూడా ఖచ్చితంగా ఈ సినిమాని ఆస్వాదిస్తారు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో కన్నప్ప మీద బాగా హైప్ క్రియేట్ అయింది. దానికి కారణం ఏంటి అంటే కొన్ని పాయింట్స్, దీని మీద హైప్ క్రియేట్ అవడానికి కొన్ని పాయింట్స్ తీసుకుంటే, నెంబర్ 1, ఇది గతంలో ఎప్పుడు భక్త కన్నప్ప అనేటువంటి సినిమాని తీశారు 1976 నాకు గుర్తున్నంత వరకు. అప్పుడు ఈ భక్త కన్నప్ప సినిమాని సూపర్ హిట్ చేశారు. కృష్ణరాజు గారు హీరో. కృష్ణరాజు గారు ఆ పాత్రను పోషించారు, కన్నప్ప పాత్రని. అలాగే బాపు రమణ సినిమా వాళ్ళు డైరెక్షన్ మాటలు వాళ్ళవి. ఆ సినిమాని అద్భుతంగా మలిచారు, సూపర్ హిట్ అయింది. 1976 తర్వాత మళ్ళీ అదే మైథలాజికల్ సినిమా ఆ జోనర్లో మళ్ళా ఇప్పుడు విష్ణు నటించడం అనేది ఒక సాహసం. ఎందుకంటే ప్రజలకి కన్నప్ప భక్తి, కన్నప్పకి శివుడికి మధ్య ఉన్నటువంటి భక్తి పార్వస్యాలు, భక్తి రసం అనేది అందరికీ తెలిసిందే. కన్నప్ప ఎంత భక్తుడు శివుడికి అనేది. దాన్ని తీసుకొని ఇప్పుడు మళ్ళా ఈ సినిమాని తీశారు. ఇది ఒక సాహసం అనుకోవాలి. కాకపోతే జనరేషన్ గ్యాప్ ఉంది. 76కి ఇప్పటికీ దాదాపు 3 జనరేషన్ల గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్లో ఆ సినిమా చూడనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ తరం వాళ్ళకి ఈ సినిమాని చూపించడం ద్వారా భక్తి తత్వాన్ని పెంచి పోషించాలి, భక్తి తత్వాన్ని ఈ తరంలో తీసుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సినిమాని తీసామని చెప్పి మోహన్ బాబు గారు, విష్ణు వీళ్ళందరూ కూడా చెప్పారు. ఎక్కడ కూడా ఈ ప్రాజెక్ట్ చెప్పిన తర్వాత వెనకాడలేదని చెప్పి మోహన్ బాబు గారు చెప్తున్నారు. నిజంగానే ఇదొక దైవ కార్యక్రమం. అందుకే 200 కోట్లు ఖర్చు పెట్టి తీసామని చెప్పి అనౌన్స్ చేశారు. 200 కోట్లు పెట్టి తీసామని చెప్పి ఇదొక హైలైట్. బహుశా విష్ణు సినీ చరిత్రలో ఇదే హైయెస్ట్ బడ్జెట్ సినిమా. అది కూడా న్యూజిలాండ్లో తీశారు. న్యూజిలాండ్కి వెళ్ళి ఈ సినిమాని నిర్మించడం అనేది ఒక పెద్ద సాహసం, ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం.
ఇది ఒక హైప్ క్రియేట్ చేసేటువంటి అంశం. ఇక 2 అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్. వీళ్ళు పెద్ద హైలైట్ ఈ సినిమాకి. ప్రభాస్, మోహన్ లాల్, అలాగే అక్షయ్ కుమార్, వీళ్ళు హైలైట్. ఇక 3 వచ్చేసి ఈ సినిమాకి ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్టర్. ముఖేష్ కుమార్ సింగ్ ఈయన మహాభారతం, రామాయణం సీరియల్ తీసి ఆ ఆధ్యాత్మిక సీన్స్ని పండించడంలో ఆయన ఎక్స్పర్ట్ అని పేరు ఉంది. అదొక హైప్ క్రియేట్ చేసింది. ఇక 4 ఈ సినిమాకి మోహన్ బాబు గారు పోషించినటువంటి పాత్ర, మోహన్ బాబు గారి పాత్ర ఇదొక హైలైట్. సో ఈ అనేకమైన హైలైట్స్ ఉన్నాయి. తర్వాత ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత సాంగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పి టాక్ వచ్చింది. ఈ సాంగ్స్ కూడా ఒక హైలైట్ పాయింట్. ఇవి హైలైట్ పాయింట్స్గా ఇప్పుడు ముంబై నుంచి వచ్చినటువంటి రిపోర్ట్స్, ముంబై నుంచి వస్తుంది దాని ప్రకారం. పైగా దీని కలెక్షన్స్ ఆల్రెడీ ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సరే, అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి అనేది నేను ఆల్రెడీ మీకు వివరించాను. బట్ ముంబై రిపోర్ట్ ప్రకారం, ముంబైని ప్రముఖులు చూసిన తర్వాత ఈ సినిమాకి సంబంధించినటువంటి కథనం ఇవన్నీ బాగున్నాయి, సాంగ్స్ కూడా బాగున్నాయి, విష్ణు రోల్ కూడా బాగుంది అని చెప్తున్నారు. విష్ణు రోల్ కూడా బాగుంది. కాకపోతే విష్ణుకి ఇదే పాన్ ఇండియా సినిమా. ఇంతకుముందు ఎప్పుడు ఈ రేంజ్లో పెద్ద బడ్జెట్ సినిమా ఏది లేదు. సో ఈ హైప్ క్రియేట్ చేశారు. ప్రీ రిలీజు అలాగే ట్రైలరు ఇవన్నీ వచ్చిన తర్వాత హైప్ క్రియేట్ అయింది. దీంతో ఐటీ, జిఎస్టీ అధికారులు రైట్స్ చేశారు. ఇంకోవైపు ప్రభుత్వం ఈ సినిమాకి 50 రూపాయల చొప్పున టికెట్లు పెంచుకునేటువంటి వెసులుబాటు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది, తెలంగాణ ప్రభుత్వం కూడా కల్పించింది. అలాగే బెనిఫిట్ షోలు కూడా అనుమతి ఇచ్చి ఉండేవాళ్ళే, కానీ బెనిఫిట్ షోలు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ప్లస్ సహజంగా ఓటీటీ హక్కుల్ని కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి అమ్మేస్తుంటారు సినిమా రైట్స్ని, అలాగే శాటిలైట్ రైట్స్ని అమ్మేస్తూ ఉంటారు, అలాగే ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చేస్తూ ఉంటారు సినిమాని అవుట్ రైట్గా. కానీ ఈ సినిమా ఎవరికి అమ్మలేదు. ఓవరాల్గా మంచు ఫ్యామిలీ మాత్రమే ఈ సినిమాని డైరెక్ట్గా రిలీజ్ చేసుకుంది. నష్టమైనా లాభమైనా వాళ్ళదే. ఇది ఒక రకంగా డూ ఆర్ డై సిచ్యువేషన్. మంచు ఫ్యామిలీకి ఒక సాహసంలో కూడుకున్నటువంటి ఒక ప్రయత్నం. ఇదంతా శివుడి మీద భారం వేసి ఈ సాహస నిర్ణయం తీసుకున్నామని చెప్తూ ఉన్నారు. బట్ ముంబై సంబంధించిన రిపోర్ట్ దాని ప్రకారం ఫస్ట్ హాఫ్ స్లో ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది, క్లైమాక్స్ అల్టిమేట్ అంటున్నారు. దీన్ని బట్టి మీరు ఈ సినిమాకి ఎంత రేటింగు ఇవ్వచ్చో మీరే నిర్ణయించుకోవచ్చు. థ్యాంక్ యూ.